ప్రతి సంవత్సరం స్టార్స్ అందరూ కూడా సమ్మర్ టైంలో సినిమాల విడుదలను పెట్టుకుంటారు. మ్యాక్సిమం సినిమాలకు సంబంధించిన ఈ షూటింగ్లు అనేవి కాస్త దూరంగా ఉంటారు. పర్టికులర్గా మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ ఎవరైనా సరే స్టార్స్ హీరోలు అందరూ కూడా సమ్మర్ టైంలో కొంచెం కుటుంబంతో గడపాలి. ఎందుకంటే ఆ టైంలో వాతావరణం అనేది చాలా వేడిగా ఉంటుంది. సెట్స్లోకి వెళ్ళి సినిమా షూటింగ్ చేయాలంటే అంత కంఫర్టబుల్గా ఉండని సిచ్యువేషన్. సో ఇదే క్రమంలో మహేష్ బాబు లాంటి స్టార్స్ సమ్మర్ వచ్చిందంటే చాలు స్విట్జర్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ రకరకాల అంటే చల్లని ప్రదేశాలకు వెళ్ళిపోయి ఒక నెల 2 నెలలు అక్కడే సేద తీరి మళ్ళీ వచ్చి తమ సినిమాలకు సంబంధించిన వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం స్టార్ హీరోలకు సమ్మర్ హాలిడేస్ అనేవి ఉండేటట్టు కనిపించడం లేదు. దాదాపు మనకున్న స్టార్ హీరోలందరూ కూడా సమ్మర్లో ఇక్కడే షూటింగులు చేసుకునేందుకు కూడా, ఎందుకంటే ఇప్పుడు గతంలో లాగా కూడా కొంత టైం గ్యాప్ ఇచ్చి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు షూటింగ్ చేద్దామని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకళ్ళే అంటే సినిమాల పరంగా వచ్చిన కాంపిటీషను, పాన్ ఇండియా సినిమాలన్నీ ఇప్పుడు నిర్మాణం అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి మ్యాక్సిమం ఎంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వాళ్ళు మంచి రిలీజ్ డేట్ను సెట్ చేసుకుని దాని ప్రకారం టార్గెట్ పెట్టుకుని షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. ఇదే క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ ఎవరైనా సరే, ఎన్టీఆర్ కానీ ఈ 5గురు హీరోలు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ను పక్కన పెట్టి సినిమాలకు సంబంధించిన వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. బన్నీ విషయానికి వచ్చేస్తే పుష్ప 2కి సంబంధించి ఇప్పటికే ఒక టార్గెట్ రిలీజ్ డేట్ని ఆయన పెట్టుకోవడం జరిగింది, ఆగస్టు 15 అని చెప్పేసి. అయితే సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా స్లోగా ఉండటంతో ఆ డేట్గా ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రాదు అనే ప్రచారం చాలా ఊపందుకుంది. అయితే దాన్ని తలదన్నేలాగా ఖచ్చితంగా చెప్పిన డేట్కే సినిమాను తీసుకురావాలి, అవసరమైతే కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసైనా సరే అనుకున్న విధంగా ఈ సినిమాను అదే డేట్కి తీసుకురావాలని చెప్పి సో విపరీతంగా సినిమా యూనిట్ అనేది ఇప్పుడు శరవేగంగా సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. సమ్మర్లో కూడా ఎలాంటి సెలవులు లేకుండా నాన్ స్టాప్గా షూటింగ్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు లేట్ అయింది. అనారోగ్య సమస్యలు, బన్నీకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ కానీ ఇతరితర కారణాలన్నీ కూడా పుష్ప 2కి చాలా వరకు కూడా మధ్యలో షూటింగ్ బ్రేక్ అవ్వడానికి కూడా చాలా కారణాలుగా నిలిచాయి. ఇక ముందు అలాంటి బ్రేక్స్ అనేవి రాకుండా కంటిన్యూగా సినిమా షూటింగ్ చేయాలి, సమ్మర్ అయినా సరే షూటింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు టార్గెటెడ్గా వెళ్తున్నారు. ఇక దేవరా విషయంలో కూడా అదే, ఏప్రిల్ 5వ తారీఖుకి ఈ డేట్ అనుకుని చెప్పేసి వాళ్ళు షూటింగ్ చేశారు. అనుకోని కారణాలు, విఎఫ్ఎక్స్ కారణాలు కానీ, అలాగే ఈ సినిమాకి సంబంధించి సైఫ్ అలీ ఖాన్కు కొంతమేర ఇంజురీ అవ్వటం, దీంతోపాటు అనిరుద్ధ్కి సంబంధించిన వర్క్ విషయంలో కాస్త లేట్ అవ్వటం, ఇవన్నీ కారణాల దృష్ట్యా దేవరా అనుకున్న సమయానికి రాలేకపోతుంది. ఇప్పుడు ఆ సినిమా కూడా సమ్మర్లో కంప్లీట్గా దీనికి సంబంధించిన అన్ని వర్క్స్ను కంప్లీట్ చేసుకుని మంచి డేట్ చూసుకుని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కూడా సిద్ధమవుతుంది. ఇక మహేష్ బాబు ఇందాక చెప్పుకున్నట్టు సినిమాని, కుటుంబాన్ని చాలా బ్యాలెన్స్డ్గా ఆయన చూసుకుంటూ ఉంటారు. అంటే సినిమా హీరోగా కూడా చూసుకుంటూ ఉంటే ఇటు ఫ్యామిలీ మ్యాన్గా కూడా ఎక్కడ ఏది ఇబ్బందికరంగా కాకుండా ఆయన షెడ్యూల్ అంతా ఉంటుంది. బట్ ఈసారి ఆయన చేయబోయే సినిమా రాజమౌళితో ఉంటుంది. సినిమా షూటింగ్ కాకపోయినా అంతకంటే ముందు వర్క్షాప్ అనేది ఉంటుంది. ఆ వర్క్షాప్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మహేష్ చాలా బిజీగా ఉండనున్నారు ఈ సమ్మర్లో. సో కంప్లీట్గా ప్రతి సమ్మర్లా కాకుండా ఈసారి కంప్లీట్గా ఆయన సినిమాలకు సంబంధించిన వ్యవహారాల్లోనే ఇక్కడే ఉంటూ కూడా తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్స్లో బిజీగా ఉండనున్నారు. ఇక ప్రభాస్ అయితే చెప్పాల్సిన పని లేదు. సలార్ 2కి సంబంధించిన షూటింగ్ ఏకంగా సమ్మర్లోనే మొదలవుతుంది. నిజానికి కొద్ది లేటుగా తొలుత ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది ప్రారంభించాలి అనుకున్నప్పటికీ కూడా ఎంత త్వరగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ని కంప్లీట్ చేసి అంత త్వరగా ఈ సినిమాని తీసుకురావాలి. ఎందుకంటే క్రేజ్ అనేది ఉన్నప్పుడే కూడా దాన్ని పార్ట్ 2ని తీసుకొస్తే బాగుంటుందనే కోణంలో కూడా ప్రభాస్ కానీ, ప్రశాంత్ నీల్ కానీ ఆలోచించడం జరిగింది. దీంతోపాటు కల్కికి సంబంధించిన అది కూడా 2 భాగాలుగా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించిన షూటు, మరోపక్క రాజాసాబ్ ఈ సినిమాను కూడా ఇదే ఏడాది రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ కూడా సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ 2024 ప్రారంభంలోనే ఆ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. సో ఇలా 3 సినిమాలకు సంబంధించిన షూట్స్ ఉండటంతో కంటిన్యూగా ఈ సినిమాలకు సంబంధించిన ఈ షూటింగ్స్ అన్నింటిలో కూడా షెడ్యూల్ చేసుకుని ప్రభాస్ సమ్మర్లో ఉన్న కూడా షూట్ చేయనున్నారు. దీంతోపాటు భక్త కన్నప్ప సినిమాకి సంబంధించి మంచు విష్ణు సినిమాలో కూడా ఆయన కొన్ని కీలక పాత్ర పోషించబోతున్నాడు. దానికి సంబంధించిన షూట్లో కూడా ప్రభాస్ వీలు చూసుకుని షూట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక రామ్ చరణ్ చూసుకుంటే కనుక రామ్ చరణ్ కూడా ఈ గేమ్ చేంజర్కి సంబంధించి ఎప్పటి నుంచో కూడా లేట్ అవుతూ వస్తుంది. నిజానికి సెప్టెంబర్ దసరా సీజన్లో ఈ సినిమాను విడుదల చేయాలన్నప్పటికీ కూడా చాలామంది నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉండటం, వాళ్ళందరూ ఇతర సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల గేమ్ చేంజర్కు డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా ఆ ఆర్టిస్టులందరూ ఎప్పుడు డేట్స్ ఉంటే కనుక అప్పుడు కన్వీనియంట్గా చూసుకుని ఇమీడియట్గా సమ్మర్లో అయినా సరే ఈ సినిమా సంబంధించిన షూటింగ్ని కంప్లీట్ చేసి అది ఈ ఏడాది ఎండ్ అయ్యే లోపల ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పే కోణంలో కూడా రామ్ చరణ్ ఆయన ఈ సమ్మర్లో కూడా చాలా వర్క్ చేస్తున్న పరిస్థితి. సో ఇలా స్టార్స్ అందరూ కూడా
ఎలాంటి గ్యాప్ లేకుండా ఇప్పటికే వచ్చిన గ్యాప్ చాలా ఎక్కువైపోయింది, సినిమాలకు సంబంధించి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక దృక్పథంతో ఇమీడియట్గా రాబోయే రోజుల్లో ఎలాంటి గ్యాప్ లేకుండా, ఎలాంటి సెలవులు, ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు సినిమాలు తీసుకురావాలని చెప్పేసి కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు.